హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి వంటకం తెలుసు? మా సైడ్ అయితే దీన్ని పిట్టి అని పిలుస్తారు. అమ్మొచ్చారని చెప్పాను కదా! సో, మా కోసం పిట్టి అయితే చేసి పెడుతున్నారు. ఇది రాగి పిండితో, బియ్యం పిండితో, జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. ఇది పీరియడ్స్‌లో నొప్పితో బాధపడే వారికి, నడునొప్పి ఉన్నవారికి, తర్వాత వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మంచి ఆహారం అండి. ఇలా కలుపుకుంటే ముద్దలాగా వచ్చేంత వరకు పిండినైతే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఆవిరిలో ఉడికించుకోవాలి. ఒక కాటన్ క్లాత్‌ని బాగా తడుపుకొని గిన్నెకైతే కట్టేసుకోవాలి. గిన్నెలో కూడా వాటర్ పోసి ఆవిరిలో అయితే 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకొని అందులోకి తురుముకున్న బెల్లం, నూనె లేదా నెయ్యి, కొబ్బరి పొడి వేసుకొని పిండి, బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వయసులో ఉన్న ఆడపిల్లలే కాదండి, బలహీనంగా ఉన్నవారు ఎవరైనా తినొచ్చు. చాలా మంచి ఫుడ్ అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. మా సైడ్ అయితే మెచ్యూర్ అయిన వాళ్ళకి ఇది ఎక్కువగా పెడుతూ ఉంటారు. నడుము నొప్పికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో, మా అమ్మ కూడా నాకు బాగా చేసి పెట్టేది. ఇంకా ఇది ఇలా బాగా కలిసిన తర్వాత ముద్దలుగా చుట్టుకొని తినొచ్చు. లేదంటే గిన్నెలోకి ఇలాగే సర్వ్ చేసుకొని తినేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.